Hello everyone, welcome to T1 Academy. Myself Sudhir Kumar. Friends, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో మరికొన్ని ఎంసీక్యూస్ ఇండియన్ జాగ్రఫీలో చూద్దాం. సో ఈరోజు కనుక ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక సైడ్ వచ్చేసి జాబితా 1లో నదులు ఇచ్చాడు, వాటి జన్మస్థానాలు ఇచ్చాడు జాబితా 2లో. ఒకసారి జాబితా అంటే 1లో అంటే ఏ నదులు ఇచ్చాడో కనుక చూసుకున్నట్లయితే ఏ కావేరి, బి నర్మదా, సి సబర్మతి, డి వచ్చేసి కృష్ణ. సో ఇటు వచ్చేసి వాటి జన్మస్థానాలు ఇచ్చాడు. ఏమేమి? ఫస్ట్ వచ్చేసి బ్రహ్మగిరి కొండలు, సెకండ్ వచ్చేసి అమర్కండ పీఠభూమి, థర్డ్ వచ్చేసి ఆరావళి కొండలు, ఫోర్త్ వచ్చేసి పశ్చిమ కనుమలు. సో వీటిని బట్టి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎలిమినేషన్ ట్రిక్స్ యూజ్ చేసుకోవాలి. అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి ఏదైనా వస్తుందా అని చెప్పేసి. సో మనందరికీ తెలుసు కృష్ణ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్లో ఉంది అని చెప్పేసి, వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఆరిజిన్ అవుతుందని చెప్పేసి తెలుసు. సో కృష్ణని కనుక మ్యాచ్ చేసుకుంటే సో D4తో ఎక్కడ ఉంది? సో ఒకే ఆప్షన్ ఉంది D4తో, చూసారా? సో D4తో ఒకే ఆప్షన్ ఉంది. సో ఇలా కాకుండా ఇంకా వేరే ఆప్షన్ కనుక చూసుకుందాం. సో కావేరి వచ్చేసి బ్రహ్మగిరి హిల్స్ అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. సో A1. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నర్మదా రివర్ వచ్చేసి మెయిన్గా వింధ్యా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుందని తెలుసు. కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి అమర్కంటక్ పీఠభూమి దగ్గర ఆరిజిన్ అవుతుంది. సో నర్మదా వచ్చేసి కూడా అమర్కంటక్ పీఠభూమి. సో సబర్మతి వచ్చేసి ఆరావళి హిల్స్ ఏదైతే ఉందో ఈ ఆరావళి హిల్స్లో మనకు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ కదా ఇది. సో ఆరావళి హిల్స్లో ఆరిజిన్ అవుతుంది. సో అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి, A1, B2, C3, D4. సో అన్నీ కూడా ఎట్లా A1, B2, C3, D4 ఏదో వచ్చింది. సో సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ చూశారు కదా, మనకు కృష్ణ ఒకటే తెలుసు. కృష్ణ నుంచి తెలిసినప్పటి నుంచే ఎంబటే మనకు ఆన్సర్ వచ్చేసింది. కానీ ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా కావేరి కూడా ఏమవుతుంది అంటే వెస్టర్న్ ఘాట్స్లోనే ఆరిజిన్ అవుతుంది. కానీ ఆ కావేరి వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్లో పార్ట్ అయినటువంటి బ్రహ్మగిరి హిల్స్లో ఆరిజిన్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఒకసారి చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇవి మ్యాప్ వచ్చేసి చూడండి ఒకసారి మనకి మెయిన్గా నర్మదా రివర్ వచ్చేసి అమర్కంటక్ ప్లాటు, సబర్మతి వచ్చేసి ఆరావళి హిల్స్ ఏదైతే ఉందో, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ, నెక్స్ట్ వచ్చేసి కావేరి, ఇవన్నమాట. సో ఆరిజిన్ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కూడా ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో క్రింది వారిని అంటున్నాడు. ఒక దిక్కు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఏ వచ్చేసి సీలేరు, జాబితా 1లో ఏ వచ్చేసి సీలేరు, బి వచ్చేసి కోర్బా, సి వచ్చేసి మెట్టూరు, డి వచ్చేసి ఆల్మట్టి. సో ఫస్ట్ ఆప్షన్ ఇటు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కర్ణాటక, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఒకసారి సేమ్ లాజిక్ మళ్ళీ వెళ్దాము. అంటే మనకి ఏదైనా తెలుసా? సో తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం తెలుసు? ఆల్మట్టి గురించి బాగా తెలుసు. కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ఆల్మట్టి ఏదైతే ఉందో, కృష్ణా ఉన్నటువంటి ఆల్మట్టి ఏదైతే ఉందో, ఆల్మట్టి కనుక చూసుకున్నట్లయితే ఆల్మట్టి వచ్చేసి మనకు కర్ణాటకలో ఉంది. అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే తుంగభద్ర రివర్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఆల్మట్టి వచ్చేసి కర్ణాటక. ఒకసారి D1తో మ్యాచ్ అయ్యేది ఏదైనా ఉందా చూసుకుందాం. సో D1తో ఒకటే మ్యాచ్ అవుతుంది, చూసారా? మళ్ళీ అగైన్ లాజిక్ సక్సెస్ఫుల్ అయింది. ఒకసారి మళ్ళీ కనుక చూసుకున్నట్లయితే సీలేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఎందుకు? సీలేరు వచ్చేసి ఆల్రెడీ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ కోర్బా వచ్చేసి మెట్టూరు చూద్దాం. మెట్టూరు వచ్చేసి తమిళనాడు అండి. కోర్బా వచ్చేసి ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు యాక్చువల్గా ఆప్షన్స్లో. కాకపోతే ఏంటంటే ఇది ఉత్తరప్రదేశ్లో లేదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ క్వశ్చన్ ఒకసారి రాంగ్గా ఉంది. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మనకు సీలేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ C3 వచ్చేసి ఒకే ఆప్షన్లో ఉంది. ఓకే, C3 వచ్చేసి ఇక్కడ ఉంది, కానీ ఆల్మట్టి వచ్చేసి కర్ణాటకలో ఉంది. సో ఇదేంటి అంటే రాంగ్ క్వశ్చన్ ఇది. కాకపోతే ఏంటంటే మనకు తెలవడం కోసం పెట్టాము. సో సీలేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో క్వశ్చన్ అంటే మనకి మెయిన్గా ఏంటంటే ఈ MCQs డిస్కషన్లో కరెక్ట్ ఆన్సర్ అని కాకుండా అసలు సబ్జెక్ట్ ఓరియంటెడ్లో కూడా డిస్కస్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ క్వశ్చన్ పెట్టడం జరిగింది, తప్పున్నప్పటికి కూడా. ఓకే, సీలేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మెట్టూరు వచ్చేసి తమిళనాడు, కోర్బా వచ్చేసి యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది రాంగ్, ఉత్తరప్రదేశ్లో కాదు, ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ ఆల్మట్టి వచ్చేసి కర్ణాటక. సో ఇక్కడ ఏ ఆప్షన్ కూడా మ్యాచ్ అవ్వదు. సో ఈ యాక్చువల్గా క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం ఎందుకు తీసుకున్నామంటే ఈ క్వశ్చన్ కూడా తెలియాలి. అంటే ఏ విధంగా ఈ సీలేరు అనే ప్రాజెక్ట్ ఎక్కడే ఉంది, ప్లస్ అలాగే కోర్బా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని, మెట్టూరు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, అట్లీస్ట్ ఈ పాయింట్స్ అయినా తెలవడం కోసం అని చెప్పేసి పెట్టాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే దీనికైతే ప్రాపర్ ఆన్సర్ ఏది లేదు. యాక్చువల్గా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది ఆప్షన్స్. సో దాన్ని బట్టి మెయిన్గా ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది కాదు, ఏది కోర్బా వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, ఈ క్రింది వివరణ చదవండి అంటున్నాడు. ఏ వివరణ అంటే స్టేట్మెంట్ ఏలో ఏముంది, ఋతుపవనాలోక వాయు వ్యవస్థ ఇందులో గాలుల దిశ ఋతు ప్రకారం మారును అని చెప్తున్నాడు. సో బి వచ్చేసి ఏముంటుంది, వేసవి కాలంలో ఋతుపవనాలు సముద్రం నుండి భూమిపైకి వీచును, అవి తేమను కలిగి ఉండి వర్షపాతాన్ని ఇస్తాయని చెప్పేసి అని అంటున్నాడు. సో సి స్టేట్మెంట్ వచ్చేసి ఏమంటున్నాడు, శీతాకాలంలో ఋతుపవనాలు నైరుతి దిశలో భూమి నుండి సముద్రం వైపు వీస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, వీటిలో ఏది సరైన వివరణ అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ సి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి, ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి అండ్ సి అంటున్నాడు. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఋతుపవనాలోక వాయు వ్యవస్థ ఇందులో గాలుల దిశ ఋతు ప్రకారం మారును అంటున్నాడు. ఎస్, కరెక్ట్ అండి, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి వేసవి కాలంలో ఋతుపవనాలు సముద్ర పట్టం నుండి భూమిపైకి వీచిన, అవి తేమను కలిగి ఉండి వర్షపాతాన్ని ఇస్తాయి. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటివి ఉన్నాయి కదా, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో సమ్మర్లో ఉన్నటువంటి ఏదైతే మాన్సూన్స్ ఉంటాయో ఆ విండ్స్ అనేటివి మెయిన్గా మనకు అరేబియన్ సీ, ఈ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి కేరళను ఫస్ట్ టైం తాకుతాయి కదా సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఇదన్నమాట దానికి సంబంధించిన స్టేట్మెంట్. కానీ శీతాకాలంలో ఋతుపవనాలు నైరుతి దిశలో భూమి నుండి సముద్రం వైపు వీస్తాయని అంటున్నాడు. సో ఇది ఒకసారి గమనించాల్సిన విషయం. మనకి ఏంటంటే ఇక్కడ ఋతుపవనాలు అనేటివి గమనించాలి. మనకు వేసవిలో ఏమవుతుంది, సమ్మర్లో వచ్చేసి ఏమవుతుంది, సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి అన్నమాట. కానీ వింటర్లో ఏమవుతుంది, మనకి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వస్తాయి. ఓకే, ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్ అయితే ఇది ఈస్ట్ వెస్ట్. ఓకే, సో ఇది ఏమి మెయిన్గా మనకి ఈశాన్యం నుంచి వస్తాయన్నమాట. సో ఇక్కడ నైరుతి అన్నాడు కానీ రాంగ్ అవుతుంది అనమాట. సో ఇది ఈ సి కనుక తీసేస్తే, సి స్టేట్మెంట్ కనుక తీసేస్తే మనకు మిగిలిన ఆన్సర్ ఏంటి, ఏ అండ్ బి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇది లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనే మనకు సమ్మర్లో ఏమవుతుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి నుంచి భూమి మీదకి వస్తాయి సముద్రం నుంచి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈశాన్యం నుంచి సముద్రం మీదకి వెళ్తాయి వింటర్లో. సో ఇది రివర్స్ ప్రాసెస్. ఈ ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వివరణ చదవండి అంటున్నాడు. అగైన్ స్టేట్మెంట్స్. ఏ వివరణ వచ్చేసి అధిక వర్షపాతం వల్ల భూమి మిక్కిలి క్షారానికి లోనై లాటరైట్ నేల ఏర్పడతాయని అంటున్నాడు. సో బి స్టేట్మెంట్ వచ్చేసి లాటరైట్ నేలలు తోట వ్యవసాయానికి సరి అయినవి అంటున్నాడు. సి ఆప్షన్ వచ్చేసి ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్నాయని అంటున్నాడు. సో వీటిలో ఏది సరైన వివరణ అంటున్నాడు. అగైన్ స్టేట్మెంట్స్, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ సి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి, సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి అండ్ సి. సో అధిక వర్షపాతం వల్ల మిక్కిలి క్షారానికి లోనై లాటరైట్ నేలలు ఏర్పడతాయని అంటున్నాడు. సో స్టేట్మెంట్ ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. క్షారము అంటే ఏంటంటే వెదరింగ్ వల్ల ఏర్పడుతుంది. సో మనకు వర్షం ఇప్పుడు మెయిన్గా ఏమవుతుంది, వర్షం పడ్డ ప్రసారం ఏమవుతుంది, ఏదైతే ఈ సర్ఫేస్ పైన ఉన్నటువంటి సారవంతమైన నేల అనేది మొత్తం కిందికి డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒండ్రు నేల అనేది ఏదైతే ఉంటుందో ఇది వెళ్తూ ఉంటుంది డ్రైనేజ్ను పట్టుకొని. సో మెయిన్గా తర్వాత ఏమవుతుంది, దీనిపైన ఉన్నటువంటి మొరం సాయిల్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న సాయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న సాయిల్ అంటే బండరాలతో కూడుకున్నటువంటి లాటరైట్ నేల మాత్రమే ఈ సర్ఫేస్ పైన కానీ ఈ మెయిన్గా వాలుల పైన ఉంటుంది అనమాట. సో దీనివల్ల క్షారం వల్ల ఎక్కువగా లాటరైట్ నేలలు అనేవి ఏర్పడతాయని చెప్పేసి ఇది తెలుసు. నెక్స్ట్, లాటరైట్ నేలలు తోట వ్యవసాయానికి సరైనవి. అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. తోట వ్యవసాయం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కాఫీ కానీ తేయాకు కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి పండిస్తాము, మెయిన్గా కేరళ, కర్ణాటక, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో హిల్లీ రీజియన్స్, మెయిన్గా అక్కడ మనకు కాఫీ కానీ తేయాకు కానీ ఇవన్నీ పండుతాయని మనకు తెలుసు. సో లాటరైట్ నేలలు అనేటివి మెయిన్గా తోట వ్యవసాయానికి చాలా అనువుగా ఉంటాయి. సో ఇవి ఎక్కువగా కేరళలో ఉన్నాయి. అబ్జల్యూట్లీ కరెక్ట్. మనకు తెలుసు ఆల్రెడీ కాఫీ కానీ టీ కానీ ప్లస్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ రబ్బర్ కానీ ఇలాంటివన్నీ కేరళలో పండిస్తామని తెలుసు కాబట్టి సో కేరళలో కూడా ఇవి ఎక్కువగా ఉండడం జరిగింది. కేరళతో పాటు కర్ణాటక కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే మేఘాలయ ఇవి ఉన్నాయి కదా, సో ఈ వెస్ట్ బెంగాల్ కొంత ప్రాంతం కూడా ఈ లాటరైట్ నేలలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల తోట వ్యవసాయానికి ఎక్కువగా కాఫీ కానీ టీ ప్రొడక్షన్స్ కానీ ఎక్కువగా అనుకువగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మెయిన్గా ఏం లేదండి, వెదరింగ్. క్షారము అంటే వెదరింగ్ వల్ల, అంటే వర్షం పడడం వల్ల మనకి ఏదైతే సారవంతమైన మట్టి ఏదైతే ఉంటుందో ఆ సారవంతమైన మట్టి పర్వత అంచుల నుంచి మొత్తం బయటకు వస్తుంది. కాకపోతే అక్కడ ఎక్కువగా మొరం సాయిల్స్ ఏదైతే ఉంటుందో ఆ మొరం సాయిల్స్ అనేవి నిక్షేపితమై ఉంటాయి కాబట్టి వాటిని లాటరైట్ సాయిల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ మళ్ళీ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాలను చదవండి అంటున్నాడు. శుష్క వ్యవసాయ సాగుకి నల్లరేగడి భూములు అనుకూలం అంటున్నాడు. బి స్టేట్మెంట్ వచ్చేసి వీటికి
తేమను ఎక్కువ కాలం నిలుపుకునే శక్తి కలదు అంటున్నాడు. సి వచ్చేసి నల్లరేగడి భూములు తోట వ్యవసాయానికి సరి అయినవి అంటున్నాడు. వీటిలో ఏది సరైన వివరణ కాదు అంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఒకసారి మనము ఇక్కడ ఏంటంటే శుష్క వ్యవసాయం కానీ ఇవన్నీ మనకు తెలియదు అనుకుందాం. కాకపోతే ఇక్కడ లాజిక్ ఏంటంటే నల్లరేగడి నేలలు అనేది తోట వ్యవసాయానికి సరి అయినవి అంటున్నాడు. సో ఒకసారి మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. కొన్ని క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ ప్లస్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఏదైతే రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. దాని ద్వారా మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. మనకు తెలియకపోయినా ఫస్ట్ అంటే ఈ 3 స్టేట్మెంట్లలో ఒక స్టేట్మెంట్ ప్రాపర్గా ఆన్సర్ తెలిసి మిగతా 2 స్టేట్మెంట్స్ కనుక ప్రాపర్గా తెలియకపోయినప్పుడు, సబ్జెక్ట్ గురించి తెలియకపోయినప్పుడు ఆ ఒక్క స్టేట్మెంట్ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ను ఉపయోగించుకొని మనం మిగతాయి తీసేసుకోవచ్చు అనమాట. అంటే ఆప్షన్ ఈజీగా ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనం ఈజీగా 100% తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఎగ్జామ్లో టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, సో మెయిన్గా ఏంటి, ఇప్పుడు నాకేంటి నల్లరేగడి భూములు తోట వ్యవసాయానికి సరి అయినవి అంటున్నాడు. కాదండి, తోట వ్యవసాయానికి సరి అయినవి కావు. మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. లాటరైట్ నేలలు ఏవైతే ఉంటాయో అవి తోట వ్యవసాయానికి చాలా అనుకూలమైనవి. మెయిన్గా నల్లరేగడి నేలలో మనం పత్తి అనేది పండించడం జరుగుతుంది కదా. సో ఇవి ఏదైతే సీజనల్ క్రాప్స్ ఉంటాయో ఆ క్రాప్స్ వ్యవసాయానికి బాగా పనిచేస్తాయి అనమాట. సో సి అనేది తప్పు. ఇక్కడ ఏమన్నాడు, సరి అయిన వివరణ అని అడిగిండు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తాము, మనము కరెక్ట్ స్టేట్మెంట్స్ మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ఈ రాంగ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేద్దాం. సో సి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని డిలీట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పోయింది, సెకండ్ ఆప్షన్ పోయింది, థర్డ్ ఆప్షన్ పోయింది, ఫోర్త్ ఆప్షన్ పోయింది. సో మనకు మిగిలింది ఒక థర్డ్ ఆప్షన్. సో ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకు తెలుసు వీటికి తేమను అంటే మెయిన్గా నల్లరేగడి నెలను ఏమంటారు, మనం మామూలుగా వాటికి అంతటా అవే దుక్కి దున్నుకునే నేలలను కూడా మనం పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వివరణ చదవండి అంటున్నా. అగైన్ స్టేట్మెంట్స్, హిమాలయాలు తరుణ ముడత పర్వతాలు అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి అవి టెతీస్ సముద్రం నుండి పైకి లేపబడ్డాయి అని అంటున్నాడు. సి వచ్చేసి హిమాలయాలు తూర్పు పశ్చిమంగా దాదాపుగా 2500 కిలోమీటర్లు పొడవుతో విస్తరించి ఉన్నాయని అంటున్నాడు. సో మనందరికీ తెలుసు, మెయిన్గా హిమాలయాలు అనేది ఏర్పడినప్పుడు అవి టెతీస్ సీ అనేది అంటే యూరోషియన్ ప్లేటు ప్లస్ అలాగే ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ ఏదైతే ఉందో అవి ఢీకొనక ముందు అక్కడ ఒక టెతీస్ సీ అనేది ఉండేది. దానివల్ల వాటర్ అంతా పైకి లేసి సో హిమాలయాలు అనేవి ఏర్పడడం జరిగిందని చెప్పేసి తెలుసు. సో సెకండ్ ఆప్షన్ అనేది ఈజీగా తెలుసు. తరుణ ముడత పర్వతాలు అంటే యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు కదా. సో ఇవి అన్నమాట. తరుణ అంటే ఏం లేదండి, యంగ్ అంటే ఇప్పుడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మౌంటైన్స్లలో చూసుకున్నప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మౌంటైన్స్ ఏవి అంటే హిమాలయాలు. సో తరుణ ముడత పర్వతాలు, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. హిమాలయాలు తూర్పు నుంచి పశ్చిమంగా దాదాపుగా 2500 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్నాయని అంటున్నాడు. సో ఇవి 2500 కిలోమీటర్స్ వరకు దాదాపుగా మనకు ఏదైతే నామ్చా బర్వా నుంచి మొదలుకొని పామీర్ నాట్ ఇదంతా ఏదైతే ఉందో సో ఇక్కడ వరకు 2500 కిలోమీటర్స్ విస్తరించి ఉన్నాయి. సో మెయిన్గా వచ్చేసి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరి అయిన వివరణ అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మ్యాప్ మెయిన్గా హిమాలయానికి ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ట్రాన్స్ హిమాలయాస్ ప్లస్ అలాగే గ్రేట్ హిమాలయాస్, కారంకోరము, శివాలయ ఇదంతా మొత్తం తెలుసుకున్నాము. సో ఇది ఇక్కడ నుంచి మొదలుకుంటే మనకి ఏదైతే ఈస్ట్ నుంచి చూసుకున్నప్పుడు వెస్ట్ వరకు చూసుకున్నట్లయితే మొత్తంగా 2500 కిలోమీటర్స్ వరకు దాదాపుగా విస్తరించి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వివరణ చదవండి అంటున్నాడు. ఏ స్టేట్మెంట్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది ఒక పూర్వవర్తి నది అంటున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి దీనిని టిబెట్ సాంగ్ అని పిలుస్తారు, టిబెట్లో సాంగ్ అని పిలుస్తారు. ఎస్. సో సి స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే షోక్ మరియు షికార్లు అనేటి దీనికి ముఖ్య ఉపనదులు అంటున్నాడు. సో మళ్ళీ అగైన్ మనము ఇప్పుడు ఏమిటి సరైన వివరణ అంటున్నాడు, సరి అయినదే అడుగుతున్నాడు, సరైన స్టేట్మెంట్ ఏదైనా అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ సి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి అంటున్నాడు. ఓకే, మనకేంటి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాస్టేజ్గా మనం రివర్స్ మెథడ్లో వెళ్ళాలి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని పట్టుకొని పోతే ఆన్సర్ రాదు, రాంగ్ స్టేట్మెంట్స్ను ఇప్పుడు సరైన వివరణ అన్నప్పుడు ఏం చేయాలి, రివర్స్ ప్రాసెస్. ఇలాంటి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్కి మీరు రివర్స్ ట్రాన్స్ని ఉపయోగించాలి, అంటే రివర్స్ ప్రాసెస్ని ఉపయోగించాలన్నమాట. ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సరి అయినది కానిది ఏది అని అడిగిండు అనుకో, అప్పుడు సరి అయిన వాటిని పట్టుకొని మనం ఆన్సర్ తీసుకురావచ్చు. సరి అయినది అడిగిండు అనుకోండి, అప్పుడు రాంగ్ స్టేట్మెంట్స్ని పట్టుకొని మనం సరి అయిన కరెక్ట్ ఆన్సర్ని తీసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఏంటి
సి స్టేట్మెంట్లో ఏముంది, షోక్ మరియు షికార్లు అనేటి దీని ముఖ్య ఉపనదులు అంటున్నాడు. సో కాదు, షోక్ అనేది మన అందరికీ తెలుసు సింధు యొక్క ఉపనది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు కనుక ఈ ఆప్షన్ సిని కనుక ఎలిమినేట్ చేస్తే ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో సి ఆప్షన్ వచ్చేసి 4th ఉంది, 2nd ఉంది, 1st ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి. సింపుల్ అండి. ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు రివర్స్ ట్రాన్సిటివ్ ఉపయోగించండి. అంటే సరి అయినది కాదు ఏది అని అడిగినప్పుడు ఏం చేయాలి, సరైన వాటిని పట్టుకొని ఎలిమినేట్ చేయాలి. సరైనది అయినప్పుడు ఏం చేయాలి, సరైనది అడిగినప్పుడు సరి అయినది కానిది ఏదో ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే ఎంత ఈజీగా వచ్చింది. మనకు మిగతా 2 స్టేట్మెంట్స్ తెలుసా తెలియదా అనేది కాదు, మనకు 3rd స్టేట్మెంట్ అంటే మనకు తెలిసిన స్టేట్మెంట్ ప్రాపర్గా యూస్ చేసుకోవాలన్నమాట. సో 100% సబ్జెక్ట్ ఎవరికి తెలియదు ఎగ్జామ్లో, కాకపోతే ఇలాంటి ఎలిమినేషన్ ట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని బట్టే స్కోర్ చేస్తారు చాలా మటుకి. ఓకే, ఇలాంటి ట్రిక్స్ అనేవి ఎగ్జామ్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది, మీకు 100% ఆన్సర్ వస్తుంది, నో డౌట్ ఇన్ దట్. సో మెయిన్గా ఒకసారి బ్రహ్మపుత్ర రివర్ కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఇది మ్యాప్ అండి, పూర్తి మ్యాప్ ఒకసారి చూడండి. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టిబెట్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి మొత్తంగా ఈస్ట్ వైపున ప్రయాణించి తర్వాత సడన్గా మళ్ళీ సౌత్కి స్టెప్ అయి మళ్ళీ వెస్ట్ సైడ్ వెళ్తుంది, వెస్ట్ సైడ్ నుంచి మళ్ళీ నార్త్కి వెళ్తుంది. సో ఈ విధంగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ కనుక మనం ఒకసారి బ్రహ్మపుత్ర రివర్ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక చేసుకున్నట్లయితే మొత్తంగా వచ్చేసి బ్రహ్మపుత్ర అంటే ఏం లేదండి, సన్ ఆఫ్ బ్రహ్మ అంటారు. ఓకే, సన్ ఆఫ్ బ్రహ్మ దాదాపుగా 2900 కిలోమీటర్స్ మొత్తంగా ఆరిజిన్ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసేంత వరకు కూడా 2900 కిలోమీటర్స్ అనేది ప్రయాణించడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి కైలాస్ రేంజ్ ఏదైతే ఉందో కైలాస్ రేంజ్ దగ్గర ఈ చిమాంగ్యుదుంగ్ గ్లేషియర్, సారీ ఫర్ ది ప్రొనౌన్సియేషన్, కొంచెం నేమ్స్ అనేవి క్రిటికల్గా ఉంటాయి ఎందుకంటే చైనీస్ అండ్ టిబెటియన్ లాంగ్వేజ్లో. సో ఈ గ్లేషియర్ దగ్గర ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలామంది కైలాస్ రేంజ్ దగ్గర ఆరిజిన్ అవుతుంది అంటారు, కానీ సో కైలాస్ రేంజ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే గ్లేషియర్ ఉందో ఈ గ్లేషియర్ దగ్గర ఆరిజిన్ అవుతుంది అనమాట. సో ఎక్కడ 5150 మీటర్స్ ఎలివేషన్ దగ్గర ఇది ఆరిజిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని మెయిన్గా వచ్చేసి ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్లయితే మరియంలా అనేది ఏదైతే ఉందో ఈ మరియంలా అనేది బ్రహ్మపుత్రను ప్లస్ మానవ సరోవర్ లేక్ ఏదైతే ఉందో ఈ మరియంలా సపరేట్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఈస్ట్ వర్డ్స్ ఇందాక చూసాం కదా, సదర్న్ టిబెట్ ఏదైతే ఉందో దానికి ఈస్ట్ సైడ్ అయితే వెళ్తుంది. తర్వాత ఏం చేస్తుంది, తర్వాత మెయిన్గా వచ్చేసి ఇండస్ సాంగ్పో అనే స్ట్రక్చర్ జోన్ నుంచి ఇది పాస్ అవుతుంది అన్నమాట మెయిన్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుంది, ఇది మెయిన్గా ఒక ట్రిబ్యూటరీని అంటే మెయిన్గా టిబెట్లో చాలా ట్రిబ్యూటరీస్ని కలుపుకున్నప్పటికీ ఇది ఏ ట్రిబ్యూటరీ రాగా సాంగ్పో ఏదైతే ఉందో అక్కడ ఆ ట్రిబ్యూటరీని మెయిన్గా కలుపుకుంటా అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సింటాక్సియల్ బెండ్ ఏదైతే ఉందో ఇందాక మనం మ్యాప్లో చూసినట్టు ఇవి సింటాక్సియల్ బెండ్ ఏదైతే ఉందో హిమాలయాలకు సంబంధించిన ఉంటుంది, ఇక్కడ నుంచి సడన్గా మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, దాని యొక్క కోర్సును చేంజ్ చేసుకుంటా అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా దిహాంగ్ సియాంగ్ అనే జార్జ్ నుంచి ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడ నుంచి దిహాంగ్ ఆర్ సియాంగ్ జార్జ్ ఏదైతే ఉందో ఆ లోయ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అంటే సదియా ఏదైతే ఉందో నియర్ సదియా దగ్గర అస్సాం వ్యాలీలో ఎంటర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిహాంగ్ రివర్ ఏదైతే ఉందో దిహాంగ్ కానీ దిబాంగ్ కానీ ఇవన్నిటిని కూడా కలుపుకొని మెయిన్గా ఎక్కడ నుంచి మనము దీన్ని బ్రహ్మపుత్ర రివర్ అని పిలుస్తాము అంటే అస్సాం వ్యాలీ సదియా దగ్గర నుంచి, అంటే మెయిన్గా ఈ లోహిత్ రివరు ప్లస్ అలాగే దిబాంగ్ రివర్ ఏదైతే ఉన్నాయో ఇవి కలిశాక మనము బ్రహ్మపుత్ర రివర్ అని అంటున్నాం. ఓకే, అంతకు ముందు వరకు కూడా టిబెట్లో ఒకలాగా ప్లస్ అలాగే ఇండియాలో కూడా ఎంటర్ అయ్యే టైంకి ఒకలాగా, తర్వాత ఎంటర్ అయ్యి ఈ దిబాంగ్ అండ్ లోహిత్ ఏదైతే ఉందో ఈ రివర్స్ కలిశాక బ్రహ్మపుత్ర అని రివర్ పిలవడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా వచ్చేసి దీని యొక్క రివర్స్లలో తీస్తా రివర్ ఏదైతే ఉందో ఈ తీస్తా రివర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ట్రిబ్యూటరీస్లో ఉన్నటువంటి తీస్తా రివర్ 1787 వరకు కూడా 1787 వరకు కూడా అది గంగా నదికి ఉపనది అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గంగా నదికి ఉపనది. కానీ 1787లో దానికి ఫ్లడ్స్ రావడం వల్ల ఇది ఏమైంది, ఈ తీస్తా రివర్ అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారడం జరిగింది. అంటే క్వశ్చన్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేయవచ్చు, ఒకప్పుడు గంగా నదికి ఉపనదిగా ఉన్నటువంటి తీస్తా రివర్ ఇప్పుడు ఏ నదికి ఉపనది అని కూడా అనవచ్చు. ఓకే, సో అది బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారడం జరిగింది 1787 తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఈ బ్రహ్మపుత్ర రివర్ని సారో ఆఫ్ అస్సాం అంటారు. వరదలు చాలా ఉధృతంగా వస్తాయి అస్సాంలో చాలా మటుకి. ఓకే, నెక్స్ట్ దీని ద్వారా మజూలీ ఐలాండ్ ఏదైతే ఉందో ఆ మజూలీ ఐలాండ్ అంటే అస్సాంలో ఉన్నటువంటి మజూలీ ఐలాండ్
వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, మెయిన్గా వచ్చేసి బంగ్లాదేశ్లో దుబ్రి ఏదైతే ఉందో ఈ దుబ్రి వద్ద బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన వల్ల జమునా రివర్ ఏదైతే ఉందో జమునా రివర్, గంగా రివర్, మెయిన్గా దీన్ని ఏమని పిలుస్తారు, జమునా రివర్ అని పిలుస్తారు. ఓకే, తర్వాత గంగా రివర్తో ఎక్కడ జాయిన్ అవుతుంది అంటే గౌలాండో ఏదైతే ఉందో ఈ గౌలాండో దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి తర్వాత జమున ఏమని పిలుస్తారు, పద్మ అని పిలవడం జరుగుతుంది ఇదే రివర్ని. చూడండి ఎన్ని నేమ్స్, చాంగ్పో, దిబాంగ్, తర్వాత బ్రహ్మపుత్ర, ఇప్పుడు ఏమైంది పద్మ. సో ఈ విధంగా అంటే బ్రహ్మపుత్ర ప్లస్ ఏది ఈ జమున రివర్ ఏదైతే ఉందో ఇవి కలిశాక ఏమని పిలుస్తారు అంటే పద్మ అని పిలవడం జరుగుతుంది. పద్మ తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత దీని యొక్క ఉపనది అస్సాంలో జన్మించినటువంటి ఒక రివర్ మేఘనా అనే ఉపనది కలుస్తుంది. ఎక్కడ, అది కూడా బంగ్లాదేశ్లోనే కలవడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో కలిసినాక దాన్ని ఏమంటారు, మళ్ళీ కంబైన్డ్ నోన్ యాజ్ మేఘనాగా పిలవడం జరుగుతుంది. చూడండి పద్మ పోయింది, చాంగ్పో పోయింది, బ్రహ్మపుత్ర పోయింది, తర్వాత ఏమని పిలవడం జరిగింది, మేఘనాగా పిలవడం జరిగింది. సో ఇది మేఘనాగా తర్వాత లాస్ట్కి ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించినటువంటి నేమ్స్ కానీ దాని యొక్క ట్రిబ్యూటరీస్. మెయిన్గా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసుకున్నట్లయితే దిబాంగ్, లోహిత్, ధన్సిరి, కోలాంగ్ ఇవి మెయిన్గా లెఫ్ట్ బ్యాంక్ అంటే ఎడమ వైపు ఉన్నటువంటి ఉపనదులు అనమాట. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసుకున్నట్లయితే కమెంగ్, మానస్, రేడెక్ ప్లస్ అలాగే జల్దాకా, తీస్తా ప్లస్ సుబర్ణసి. ఓకే, ఇవి మెయిన్గా ఏది బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించినటువంటి ఉపనదులు అన్నమాట, లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్. సో చాలా జాగ్రత్తగా వినండి, అవసరమైతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ వినండి, ఎందుకంటే చాలా కాంప్రహెన్సివ్గా చెప్పడం జరిగింది. ఆరిజిన్ కానీ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, ప్లస్ ఏ నేమ్స్తో పిలవడం జరుగుతుంది, ఏ ప్లేస్లో ఏ నేమ్స్తో డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అగైన్ స్టేట్మెంట్స్ చూడండి. ఏ స్టేట్మెంట్ వచ్చేసి భారతదేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటున్నాడు. ఓకే, సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ స్టేట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే భారతదేశం దక్షిణ చివరి అంచు నికోబార్ ద్వీపాలలో ఉంది. ఓకే, ఇంతకు పూర్వం పిగ్మోలియన్ పాయింట్ అని ప్రస్తుతం ఇందిరా పాయింట్ అని పిలువబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సి స్టేట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే దాదాపు 2100 కిలోమీటర్ల పొడవుతో ఉత్తర నుంచి దక్షిణంగా వ్యాపించి ఉంది అని అంటున్నాడు. ఎన్ని కిలోమీటర్లు, 2100 కిలోమీటర్లు. సో వీటిలో ఏది సరి అయిన వివరణ అంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏ అండ్ సి, సెకండ్ వచ్చేసి బి అండ్ సి, థర్డ్ వచ్చేసి ఏ అండ్ బి, ఫోర్త్ వచ్చేసి ఏ, బి అండ్ సి. సి అగైన్ మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వెళ్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, సరి అయిన వివరణ అన్నాడు కాబట్టి ఏది రాంగ్ స్టేట్మెంటో చూద్దాం. సో మనకి ఏది రాంగ్ స్టేట్మెంట్ కనిపించకపోతే అన్నీ కూడా కరెక్ట్ అయినట్టే లెక్క. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ నేను సిని తీసుకుంటున్నాను. ఇది 2100 కిలోమీటర్లు కాదండి, 3000 దాదాపుగా 3200 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 3200 కిలోమీటర్లు నార్త్ నుంచి సౌత్కి విస్తరించి ఉంది. ఓకే, దాదాపుగా అంటున్నాను, అక్యురేట్ వాల్యూ కాదు అది. సో ఉత్తర దక్షిణంగా 3200 కిలోమీటర్లు. సో 2100 కిలోమీటర్లు అనేది రాంగ్. సో సి స్టేట్మెంట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో సి స్టేట్మెంట్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది, తర్వాత ఫోర్త్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ మనకి ఎంత అండి, 32,87,556 కిలోమీటర్స్ ఏదైతే ఉందో, స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది మిలియన్స్లో ఇచ్చాడు. ఇదే మన భారతదేశం యొక్క పూర్తి విస్తరణ. ఓకే, 32,87,556. అలాగే దక్షిణ చివరి అంచు ఏదైతే ఉందో నికోబార్ దీవులలో ఉంది. అంటే మెయిన్ ఐలాండ్ది కాదు. సో అవుట్ సైడ్ ఏదైతే మనకి ఐలాండ్స్ ఉన్నాయో ఆ ఐలాండ్స్ పరంగా చూసుకున్నప్పుడు నికోబార్ దీవులలో పిగ్మోలియన్ పాయింట్ అనేది ఉంది. అది ఒకప్పటి నేము. ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాము, ఇందిరా పాయింట్గా అని పిలుస్తున్నాము. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి 32,414 కిలోమీటర్స్ ఏదైతే ఉందో నార్త్ నుంచి సౌత్కి వచ్చేసి ఈ 3214. అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ ఎంత ఉంది, 2933 కిలోమీటర్స్. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, సింపుల్గా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఇది గ్రేట్ నికోబార్లో ఉన్న లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్లు ఉన్నాయి కదా. సో ఆ నికోబార్ ఐలాండ్స్లో ఇందిరా పాయింట్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఒకప్పుడు పిగ్మోలియన్ పాయింట్ అని కూడా పిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వివరణ చదవండి అంటున్నాడు. అగైన్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఏ స్టేట్మెంట్ వచ్చేసి భూ విజ్ఞాన పరంగా ప్రపంచంలో భారత ద్వీపకల్పం ఒక పురాతనమైనది అని అంటున్నాడు. ఎస్, చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ కనుక నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద్వీపకల్ప పీఠభూమి వాలు నైరుతి దిశలో ఉంది అంటున్నాడు. ఓకే, ఇది గమనించండి. సెకండ్ అలాగే సి స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే భారత ద్వీపకల్ప అనేక నదులు బంగాళాఖాతంలో ప్రవహించును అని అంటున్నాడు. అంటే భారత ద్వీపకల్పంలోని అనేక నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బంగాళాఖాతం వైపు ప్రవహించును అని అంటున్నాడు. సో వీటిలో ఏది సరి అయిన వివరణ అంటున్నాడు. చూడండి. సో సరి అయిన వివరణ ఒకసారి కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఏ అండ్ సి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ, బి అండ్ సి అంటున్నాడు. ఓకే, మనం ఇక్కడ ఏంటి మళ్ళీ అగైన్ ఎలిమినేషన్ ట్రిక్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి భూ విజ్ఞాన పరంగా ప్రపంచంలో భారత ద్వీపకల్పం ఒక పురాతనమైనది. ఎస్, అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. దాదాపు 6700 మిలియన్ల సంవత్సరాల క్రితమే మన ఈ ద్వీపకల్ప భూమి అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఏ స్టేట్మెంట్ ఉన్నటువంటిది 3 స్టేట్మెంట్లో 1, 3, 4లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఆర్డర్లో వెళ్దాం ఇప్పుడు. సో ద్వీపకల్ప పీఠభూమి వాళ్ళు నైరుతి దిశలో ఉంది అంటున్నాడు. సో ఒకసారి గమనించండి, మన నదులు అనేటి ఎటు సైడ్ అన్నీ కూడా బంగాళాఖాతం వైపే వెళ్తున్నాయి కాబట్టి చాలా మటుకు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కానీ అన్నీ మనం ఈస్ట్ ఫ్లోయింగ్ అనే చూపిస్తాం. కానీ మన వాలు అనేది ఎటు సైడ్ ఉంది అంటే మనం మెయిన్గా చూసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటాం కదా. సో మెయిన్గా ఏంటి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. సో మనకేంటి మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఋతుపవనాలు అనేది ఇట్లా అంటే మనకు దిశలు కూడా తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రిక్ని యూజ్ చేయాలి. సో మనకి ఎక్కడి నుంచి వస్తాయి సౌత్ వెస్ట్ నుంచి మనకి మాన్సూన్ అనేది రావడం జరుగుతాయి ఋతుపవనాలు అనేవి. సో ఈ సౌత్ వెస్ట్ని ఏమంటాము మనము నైరుతి ఋతుపవనాలు అంటాం. సో ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్గా అపోజిట్ ఉన్నది ఈశాన్యం. సో నార్త్ ఈస్ట్, ఇది ఈశాన్యం. అలాగే మనము కొన్ని రాష్ట్రాలు అంటాం ఏమని వాయువ్య రాష్ట్రాలు అంటాం. పంజాబ్ కానీ ఇదంతా కూడా వాయువ్య రాష్ట్రాల కిందకి వస్తుంది కాబట్టి ఇది వాయువ్యం. ఓకే, ఏంటి నార్త్ వెస్ట్. సో మెయిన్గా ఏంటిది సౌత్ ఈస్ట్ అవుతుంది అంటే ఏంటి ఆగ్నేయం. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకి నదులు అనేటివి కూడా ఇప్పుడు సపోజ్ భారతదేశం ఇలా ఉంది, ఇది భారతదేశం అనుకుందాం. సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపులే చెప్తున్నాను, సారీ ఫర్ దిస్ వన్. ఏంటంటే మన నదులు అనేటివి పూర్తిగా కూడా ఈ కోణంలోనే వెళ్తున్నాయి. అంటే ఏ వైపున వాల్ అయితే ఉంటుందో ఆ వాల్ సైడే నీటి ప్రవాహం అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి ఎటు సైడ్ ఉన్నట్టు ఆగ్నేయం సైడ్ ఉన్నట్టు. ఓకే, సో మన వాలు అనేది ఎటు సైడ్ ఉంది భారతదేశం యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేది ఆగ్నేయం సైడ్ ఉంది. సో బి ఆప్షన్ అనేది బి స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇప్పుడు ఏంటి బి కనుక ఎలిమినేట్ చేస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏదైతే ఉందో ఈ 3 ఎలిమినేషన్ అయిపోయాక మనకి మిగిలేది ఏ అండ్ సి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా తెలియని దాన్ని కూడా చాలా జాగ్రత్తగా నీట్గా ప్లాన్ చేసుకుంటే వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రతిపాదన అంటే అసర్షన్ అంటున్నాడు. ఈశాన్య భారతదేశంలో ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఉన్నాయి అని అంటున్నాడు. ఓకే, ఆకురాల్చు అడవులు ఇక్కడ ఉన్న ట్రోపికల్ డిసిడియస్ ఫారెస్ట్లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయంటున్నాడు. ఓకే, రీజన్ అంటున్నాడు వేసవి కాలంలో ఉష్ణమండల ఆకురాల్చు అడవులు వాటి ఆకులను నేల విడుచును అంటున్నాడు. ఎస్, ఒకసారి కనుక గమనించినట్లయితే మనకి సరైన సమాధానం ఏది అని అడుగుతున్నాడు. సో ఏ మరియు అసర్షను మరియు రీజన్ రెండు కూడా ప్రతిపాదన మరియు కారణం రెండు కూడా ఒప్పు ప్లస్ అలాగే ఏదైతే అసర్షన్ ఉందో రీజన్ ఏదైతే ఉందో ఏకు సరైన వివరణ అంటున్నాడు. అసర్షన్కి రీజన్ సరైన వివరణ అంటున్నాడు. అలాగే సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే అసర్షన్ రీజన్ ఏదైతే ఉన్నాయో రెండు కూడా కరెక్టే, కానీ రీజన్ ఏదైతే ఉందో అసర్షన్కు సరైన వివరణ కాదు అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఏ అనేది ఒప్పు అంటే అసర్షన్ అనేది ఒప్పు అంటే కరెక్ట్ అంటున్నాడు. అలాగే ఆర్ అనేది తప్పు అంటే రీజన్ అనేది తప్పు అంటున్నాడు. సో ఫోర్త్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్త్ ఏమంటున్నాడు అసర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది కరెక్ట్ అంటున్నాడు. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలలో మనకి మెయిన్గా ఏంటంటే ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మాత్రమే ఉంటాయి. డెసిడియస్ ఫారెస్ట్లు ట్రోపికల్ డెసిడియస్ ఫారెస్ట్లు ఉండవు. సో దీన్ని బట్టి ఇది కనుక కరెక్ట్ మనకు తెలిస్తే మిగతా ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎందుకు ఇక్కడ అన్నిట్లో కూడా ఒప్పు అని ఫస్ట్ 3 ఆప్షన్స్లో ఇచ్చాడు. సో ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది ఏంది? సో ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే వేసవి కాలంలో ఉష్ణమండల ఆకురాల్చు అడవులు వాటి ఆకులను నేలవిడుచును అంటే రాలుస్తాయి ఆబ్వియస్లీ. ఎందుకు? వాటిలో ఉన్నటువంటి నీటిని కాపాడుకునేందుకు ఎవాపో ట్రాన్స్పిరేషన్ కాకుండా ఉండేందుకు అని చెప్పేసి ఈ ఆకులు అనేవి నేలవిడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం నుండి ఇనుము ఉక్కు అధికంగా ఎగుమతి గావించబడుతున్న దేశం ఏది అంటున్నాడు. అంటే ఏ ఐరన్ ఓర్ కానీ అలాగే స్టీల్ కానీ ఎక్కువగా ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జపాన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సింగపూర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆస్ట్రేలియా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మలేషియా. అంటే ఈ కింద ఉన్నటువంటి దేశాల్లో మెయిన్గా జపాన్కి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇండియా నుంచి ఐరన్ అనేది. ఎందుకు మెయిన్గా జపాన్లో అనేది ఐరన్ నిల్వలు అంటే కోర్ ఐరన్ ఏదైతే ఉందో, ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దాని నిల్వలు అనేవి జపాన్లో లేవు కాబట్టి మనకి మనం ఎక్కువగా జపాన్కి స్టీల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, స్టీల్ ఐరన్ ఓర్ కానీ మెయిన్గా ముడి ఇనుము కానీ ప్లస్ అలాగే తయారైనటువంటి స్టీల్ కానీ రెండు కూడా జపాన్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఒకసారి ప్రాపర్గా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్లలో 87.1% చైనాను ఆక్యుపై చేస్తుంది. అంటే టాప్లో అంటే ఎక్కువ మొత్తంలో మనము ఇందాక చూసినటువంటి ఆప్షన్స్లలో జపాన్ ఎక్కువ ఉంది. ఓకే, సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి జపాన్, తర్వాత మలేషియా, ఒమన్. ఇది ఏంటంటే కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇయర్ కనుక. సో 2020 ఏదైతే ఉందో ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో మెయిన్గా వచ్చేసి జపాన్కి కానీ చైనాకి కానీ జపాన్ కానీ టాప్లో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే హిమాద్రి పర్వత శ్రేణుల యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటున్నాడు. హిమాద్రి అంటే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ తెలుసు ట్రాన్స్ హిమాలయాస్, హిమాద్రీస్ ప్లస్ గ్రేటర్ అంటే హిమాద్రీసే గ్రేటర్ హిమాలయాస్, అలాగే ఇన్నర్ హిమాలయాస్ ప్లస్ అలాగే శివాలిక్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హిమాద్రీస్ అన్నాడు అంటే గ్రేటర్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5100 మీటర్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5800 మీటర్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 6100 మీటర్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 6500 మీటర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సరాసరి ఎత్తు అని అన్నాడు అంటే యావరేజ్ హైట్ అన్నాడు. సో మెయిన్గా ఈ గ్రేటర్ హిమాలయాస్ ఏదైతే ఉందో వాటి యొక్క హైట్ వచ్చేసి 6100 మీటర్స్ ఈజ్ ద యావరేజ్ హైట్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హిమాద్రీస్కి సంబంధించినటువంటి మెయిన్గా వీటినే ఇన్నర్ హిమాలయాస్ అని, సెంట్రల్ హిమాలయాస్ హిమాద్రీస్ అని అంటాము. దీని యొక్క యావరేజ్ హైట్ 6100 మీటర్స్. ఏది ఎక్కడి నుంచి? సీ లెవెల్ నుంచి. ఓకే, సముద్ర మట్టం నుంచి కనుక చూసుకున్నట్లయితే వీటి యొక్క సరాసరి హైట్ 6100 మీటర్స్. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నంగా పర్వత్ ఎక్కడ ఉంది మనకి మెయిన్గా నార్త్ వెస్ట్ సైడ్ ఉంది. అలాగే నామ్చా బర్వా ఏదైతే ఉందో ఈ నామ్చా బర్వా మనకి నార్త్ ఈస్ట్లో ఉంది. ఇక్కడ వరకు కూడా ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేవి విస్తరించి ఉన్నాయి. గ్రేటర్ హిమాలయాస్ మెయిన్గా వచ్చేసి మనకి ఎవరెస్ట్ శిఖరాలు కానీ కాంచన్జంగా కానీ ఇవన్నీ కూడా ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ద్వీపాలతో కాకుండా భారతదేశం తీరరేఖ పొడవు సుమారుగా ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి తీరరేఖ పొడవు కోస్టల్ లైన్ ఏదైతే ఉందో ఆ కోస్టల్ లైన్ యొక్క లైన్ ఎంత అంటున్నాడు. ఇండియన్ మెయిన్గా ఏదైతే ఉందో ఈ ఇండియన్ కోస్ట్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ కోస్ట్ యొక్క ఓకే ఈ ఇండియన్ కోస్ట్ ఎంత అని అడుగుతున్నాడు మెయిన్గా వచ్చేసి. సో అంటే మనకి ద్వీపకల్పాలు కూడా కలుపుకుంటే ఎక్కువగా అవుతుంది. సో మెయిన్గా ఇది అడుగుతున్నాడు కాబట్టి సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5100 కిలోమీటర్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 6100 కిలోమీటర్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 7100 కిలోమీటర్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 8100 కిలోమీటర్స్. ఫ్రెండ్స్ మనకి ఏంటి అంటే 6100 కిలోమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా 6096.6 ఎంతో ఉంటుంది. సో అక్యురేట్ వాల్యూ. సో అప్రాక్సిమేట్ వచ్చేసి 6100 కిలోమీటర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఒకసారి కనుక స్టేట్ వైజ్ అంటే మెయిన్గా మనకు అందరికీ తెలుసు, కాకపోతే స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే గుజరాత్ అయితే హైయెస్ట్ పొజిషన్లో ఉంది. అంటే ఎక్కువగా కోస్ట్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే గుజరాత్ 1214.7 కిలోమీటర్స్తో ఎక్కువగా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, తర్వాత ఒడిశా కోస్ట్లు ఇవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అలానే కనుక చూసుకున్నట్లయితే కర్ణాటక, వెస్ట్ బెంగాల్, గోవా వచ్చేసి స్టేట్స్ పరంగా చూసుకున్నప్పుడు గోవా వచ్చేసి లీస్ట్ పొజిషన్లో ఉంది. కానీ హైయెస్ట్ పొజిషన్లో ఏది ఉంది, ఎక్కువగా తీరరేఖ పొడవు ఉన్నటువంటి ప్రాంతం ఏ రాష్ట్రము అంటే గుజరాత్. కానీ గోవా వచ్చేసి లీస్ట్. తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ హైయెస్ట్. సో ఇక్కడ ఏమడుగుతాడు, ఒక్కొక్కసారి మొత్తంగా ద్వీపాలు కూడా కలుపుకున్నాయి అన్నప్పుడు అది వస్తుంది. సో లక్షద్వీప్ కానీ తర్వాత పాండిచేరి, డామన్ అండ్ అవి మొత్తంగా కలుపుకుంటే 7516.6 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాగితాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ. సో మనందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా పేపర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు, జనపనార కానీ దానికి సంబంధించినటువంటి పేపర్కి కావాల్సినటువంటి కలప ఏదైతే ఉందో అక్కడ విరివిగా దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కాశ్మీర్ యొక్క
కాశ్మీర్ యొక్క కరేవాస్ దీనికి సంబంధించినది అని అంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఓండలి వివనలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రవైనాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హిమానీ నదుల నిక్షేపాలు, ఫోర్త్ వచ్చేసి వెడల్పైన నది వేడుకలు. సో ఫ్రెండ్స్ ఏం లేదండి, కరేవాస్ అనేటి ఏం నథింగ్ బట్ కరేవాస్ అనేటి ఏంటి అంటే అవి ఒక నేలలు, ఆ నేలలకి మెయిన్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేలలకి కరేవాస్ అని లోకల్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇవి మెయిన్గా ఏవైతే గ్లేషియల్ క్లే ఉంటుందో అంటే హిమానీ నదుల నుంచి వచ్చినటువంటి నిక్షేపాలు ఏవైతే ఉంటాయో వాటితో కూడుకున్నటువంటి నేలను ఈ కరేవాస్ అంటారు. మెయిన్గా ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఆ థిక్ గ్లేషియల్ క్లే ఏదైతే ఉందో దాంతో పాటుగా మొరైన్ ఏదైతే ఉంటుందో మొరం ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది అనమాట. మెయిన్గా ఇంకోటి ఏంటంటే వదులుగా ఉంటాయి. మెయిన్గా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు మనం బంకమట్టి కనుక చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మంచిగా గట్టిగా మెత్తగా అలా. కానీ ఈ కరేవాస్ అనేటి అలా కాదు, వీటిలో పోరస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో మెయిన్గా ఈ కరేవాస్ అనేటి హిమానీ నద నిక్షేపాలు అనమాట. ఏదైతే గ్లేషియర్స్ ఉంటాయో ఆ గ్లేషియర్స్ వల్ల ఏర్పడినటువంటి ఈ సాయిల్స్ అనమాట. మెయిన్గా ఇక్కడ మెయిన్గా కరేవాస్ అనేటి కాశ్మీర్ యొక్క కుంకుమ పువ్వు ఏదైతే ఉందో అవి పండించడానికి అని చెప్పేసి, సాఫ్రాన్ పండించడానికి అని చెప్పేసి ఈ కరేవాస్ అనేది చాలా మటుకు హెల్ప్ అవుతాయి. అలాగే వాల్నట్స్, యాపిల్స్ కానీ ఈ కరేవాస్ సాయిల్స్లోనే పండించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ అట్లాస్ మరియు థిమాటిక్ మ్యాపింగ్ సంస్థ ఉన్న చోటు ఏదని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోల్కతా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి చెన్నై, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డెహ్రాడూన్. ఫ్రెండ్స్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ మనం ఐకార్ ఎక్కడ ఉంది, అలాగే సిక్రియేడా ఉంది అని చెప్పేసి, ఇలాంటి ఇక్రిషాట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అంటే నేషన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించేటువంటి ఏ ఆర్గనైజేషన్ అయినా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు, ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ పెరిగింది కాబట్టి స్టేట్మెంట్స్ ఓరియంటెడ్గా కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి తరచుగా న్యూస్ పేపర్లలో వస్తూ ఉంటాయి కాబట్టి వాటి హెడ్ క్వార్టర్స్ కానీ అవి చేసే వర్క్ గురించి నోట్ చేస్తూ ఉండండి. దాదాపుగా అన్ని బుక్స్లలో ఇవ్వకపోవచ్చు, కానీ ఈ ఆర్గనైజేషన్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్గా వీటి కోసం న్యూస్ పేపర్స్ చూస్తూ ఉండాలి. ఓకే, ఈ నేషనల్ అట్లాస్ మరియు థిమాటిక్ మ్యాపింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి కోల్కత్తాలో ఉందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కత్తాలో ఉంది. మెయిన్గా ఈ నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. సో ఆ ఆర్గనైజేషన్స్ కింద అంటే ఆ మంత్రిత్వ శాఖ కింద ఈ నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే డిజిటల్ మ్యాపింగ్ అని, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఇతర అట్లాసెస్ ఏదైతే ఉంటాయో మ్యాపింగ్ అట్లాసెస్ సంబంధించి మొత్తం కూడా ఇదే చేస్తాయి. సోషియో ఎకనామిక్ కానీ, ఫిజికల్ కానీ, కల్చరల్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఉందో అన్నీ కూడా డెమోగ్రాఫిక్కి సంబంధించిన మ్యాపింగ్ అంతా కూడా ఈ నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ సెంటర్ చేస్తుంది. అలాగే ఏ లాంగ్వేజెస్లో హిందీ, ఇంగ్లీష్, అదర్ రీజనల్ లాంగ్వేజ్లో ఇది పంపిస్తాను అనమాట. మెయిన్గా వచ్చేసి ఏదైతే రీసెంట్గా ఒక అవార్డు కూడా గెలవడం జరిగింది. సో ఈ దేనికి సంబంధించిందంటే విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే కంటి చూపు లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఒక అట్లాస్ తీసుకురావడం జరిగింది. దానికి గాను ఏమని అవార్డు వచ్చిందంటే దానికి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవార్డు ఈ నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్కు రావడం జరిగింది. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే, బ్రెయిలీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ బ్రెయిలీ ఇంగ్లీష్లో 2017లో ఒక స్పెషల్గా బ్లైండ్ పీపుల్ కోసం అని చెప్పేసి ఒక అట్లాస్ తీసుకురావడం జరిగింది బ్రెయిలీ లిపిలో. దానికని చెప్పేసి అవార్డు రావడం జరిగింది. ఓకే, డిజిటల్ మ్యాపింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయన్నమాట ఆ నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ ఆర్గనైజేషన్లో. భారతదేశంలో యురేనియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బీహార్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. ఫ్రెండ్స్ మనకి యురేనియం నిల్వ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఈ యురేనియం అనేది మెయిన్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మెయిన్గా వచ్చేసి యురేనియం ప్రస్తుతానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఒకసారి కనుక మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే చిన్న మ్యాప్ కరెక్షన్ చేద్దాము. ఇక్కడ మనకు రీసెంట్గా లదాఖ్ ప్లస్ జమ్మూ కాశ్మీర్ కూడా చేంజ్ అయింది కదా, సో ఈ విధంగా వస్తుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది వచ్చేసి లదాఖ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి, మెయిన్గా మన ఏపీ ఏదైతే ఉందో ఆ ఏపీకి సంబంధించినటువంటి మ్యాప్ అన్నమాట.
ఇక్కడ ఎక్కువగా నిక్షేపాలు కానీ ప్రొడక్షన్ కానీ ఎక్కువగా ఏపీలో జరుగుతున్నాయి. సో ఇవన్నీ యురేనియంకి సంబంధించినటువంటి లొకేషన్స్, అంటే ఎక్కడెక్కడ లభ్యంగా ఉంది అని చెప్పేసి ఉండేటువంటి. రీసెంట్గా మనకు యురేనియం నిల్వలు అనేటివి మనకి ఎక్కడ అండి, మనము శ్రీశైలం అడవులు ఉన్నాయి కదండి, అక్కడ అక్కడ మన తెలంగాణలోకి సంబంధించి రీసెంట్గా దానికి సంబంధించి కూడా రీసెర్చ్ కూడా జరిగింది, అంటే నిల్వలు ఉన్నాయా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ పట్టణం అని దేన్ని అంటారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ మాంచెస్టర్ పట్టణం అంటే ఏంటంటే ఒకప్పుడు ఇంగ్లాండ్లో నూలు పరిశ్రమకు సంబంధించినటువంటి మిల్లు ఏదైతే కనుగొన్నాడో అప్పటి నుంచి ఆ మాంచెస్టర్లో ఎక్కువగా ఈ కాటన్కి సంబంధించినటువంటి క్లాత్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మన ఇండియాలో కూడా వాటి పేరు మీద, అంటే కాటన్ ఇండస్ట్రీ ఎక్కడైతే డెవలప్ అవుతుందో వాటికి సంబంధించి కూడా, అంటే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ లొకేషన్స్ని పిలవడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నాడు, సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో మాంచెస్టర్ పట్టణం ఏది అంటున్నాడు, అంటే సింపుల్గా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి మైసూరు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కడలూరు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కోయంబత్తూరు. సో కోయంబత్తూరులో ఎక్కువగా కాటన్కి సంబంధించినటువంటి అంటే మిల్స్ ఏదైతే ఉందో ఆ మిల్స్ అనేవి ఎక్కువగా కోయంబత్తూరులో లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కోయంబత్తూర్ ఈజ్ నథింగ్ బట్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. అలాగే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా వచ్చేసి కాన్పూర్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి అహ్మదాబాద్. ఓకే, ఇవి కూడా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారతదేశంలో లావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ ఏది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విద్యా పీఠభూమి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి చోటా నాగ్పూర్ పీఠభూమి, ఫోర్త్ వచ్చేసి మాల్వా పీఠభూమి, థర్డ్ వచ్చేసి మాల్వా పీఠభూమి, ఫోర్త్ వచ్చేసి దక్కన్ పీఠభూమి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు దక్కన్ డ్రాప్స్ ఏదైతే ఉందో అది చాలా ఓల్డెస్ట్ పీఠభూమి అన్నమాట. సో అది మెయిన్గా వచ్చేసి లావా ఏదైతే ఉందో ఆ లావాతో కూడుకున్నటువంటి పీఠభూమి అన్నమాట. అందుకని చెప్పేసి దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా మినరల్స్ యొక్క, అంటే ఎస్పెషల్లీ ఈ ఐరన్ కానీ ప్లస్ అలాగే మెయిన్గా కోల్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా లభ్యమవుతుంది. సో దక్కన్ పీఠభూమి, లావాతో కూడుకున్నటువంటి పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారత ప్రామాణిక కాలానికి గ్రీన్విచ్ మీన్ టైంకు గల వ్యత్యాసం ఎంత అని అంటున్నాడు. అంటే గ్రీన్విచ్ టైం ఏదైతే ఉందో దానికి ప్లస్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో 82.5 degrees లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు 0 degrees నుంచి 82.5 degrees వరకు మనకి ఎంత డిఫరెన్స్ ఉంది అని అంటున్నాడు. సో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5 hours, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5.5 hours, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 6 hours, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 6.5 hours. ఎంత అండి, మనకు ఆల్రెడీ చాలా కొట్టిన పిండే, చాలా సింపుల్ ఆన్సర్. 5.5 hours అంటే మన గ్రీన్విచ్ టైం ఏదైతే ఉందో జీరో మెరిడియన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి మన 82.5 degrees ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో దానికి 5.5 hours డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సో ఇలానే ఎలిమినేషన్స్ కానీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎంసీక్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి పూర్తిగా ఇలా ట్రిక్స్తో కూడుకున్నటువంటి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.